చెల్లిని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాము. అంటే దానికోసమే సలిబిండి చేసాము. ఎందుకనేది గెస్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రాజా. ఇక్కడ అమ్మేమో బియ్యం కడిగి బాగా వడపోస్తుంది. ముందు రోజు నైట్ నానబెట్టింది. అప్పుడు 3-4 టైమ్స్ కడిగింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కడిగింది 3-4 టైమ్స్. నేను వెళ్ళేటప్పుడు 2 టైమ్స్ కడిగి బాగా నీళ్లు ఒలింపి నాకు బకెట్లో పెట్టించింది. ఇంకా నేను మా ఊరు పక్కన ఉన్న కొత్తపల్లికి వెళ్ళి పిండి మరి దగ్గర పిండి వేయించుకొని వచ్చానండి. ఇక్కడ అమ్మేమో కొబ్బరి జీడిపప్పు వేయించుకుంటుంది నేతిలో సలిబిండి కోసం. నేను పిండి మరేపుకొచ్చాను కదా, అదైతే జల్లెడ పడుతున్నాను కొంచెం బరగ్గా వచ్చిందనేసి. అంతకుముందు రోజుల్లో అయితే ఏంటంటే రోలల్లో దంచేవాళ్ళు, రోకళ్ళతోటి రోట్లో వేసి. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి, ఉన్నా కానీ మా ఇంట్లో అయితే చేసేవాళ్ళక మేమైతే ఇంక పిండికి మర పట్టించాము. ప్రతిసారి మరే పట్టిస్తాము, బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం బరక వస్తుంది, మనం ఇలా జల్లెడ పట్టుకోవాలి. నేను జల్లెడ పట్టేటప్పుడేమో పిండి లైట్గా కారుతుంది జల్లెల్లో నుంచి. ఇంకా అత్తయ్య చూసి ఇట్లా కాదు ఇలా చూడు అనేసి అత్తయ్య పట్టి చూపించింది. రౌండ్గా తిప్పుతుంది, చాలా మరింత కారుతుంది జల్లెల్లో నుంచి పిండి. ఇంకా రిమైనింగ్ పిండి అంతా అత్తయ్య జల్లెడ పట్టారు. ఇంక ఇక్కడైతే అమ్మ ఇంట్లో వచ్చేసి పాకం చేసుకుంటుంది, చక్కెర పాకం సలిబిండి కోసం. ఇప్పుడు ఇంకా అసలు రంగం ఏంటంటే పాకంలోనే ఉంటుంది సలిబిండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇంకా దానికోసం సలిబిండి పాకం ఎలా ఉండాలంటే మీడియంగా ఉండాలి, మరీ లేతగా కాదు, అలా అని మరీ ముదురు కాదు. నేను వీడియోలో చూపించాను కదా, ఆ క్లిప్పులో ఎలా ఉందో అట్లాగా. ఇంకా ఫైనల్గా అయితే పాకం రెడీ అయింది. పాకంలో జీడిపప్పు కొబ్బరి వేసి కలిపారు. ఇంకా తర్వాత కొండని పొయ్యి నుంచి కిందకి దింపి మసిగుడ్డ పట్టుకొని గట్టిగా కాళ్ళతోటి మసిగుడ్డతో పట్టుకొని అత్తయ్య అయితే థ్రెడ్ కర్రతో తిప్పుతున్నారు. అమ్మ ఒక చేతితో పిండి వేస్తూ ఒక చేతితో పట్టుకుంది. అప్పుడు నేను వీడియో క్లిప్ తీస్తున్నా. ఇంకా తర్వాత నేనే పిండి వేశాను. అమ్మ ఏమో 2 చేతులతో మసిగుడ్డ గట్టిగా పట్టుకుంది. అదేంటంటే ఫోర్స్ ఎక్కువ ఉండాలి పట్టుకోవడానికి. గట్టిగా పట్టుకుంటే తిప్పేవాళ్ళు ఒంట్లో కట్టకుండా గట్టిగా తిప్పుతారండి. ఫైనల్గా ఇట్లా వస్తుంది సలిబిండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పే దాంట్లోనే ఉంటుంది, గడ్డ కట్టకుండా బాగా తిప్పాలి. ఇంకా ఫైనల్గా చలిబిండి అయితే తయారైపోయిందండి. పిండి మొత్తం వేసి వంటలు లేకుండా బాగా తిప్పేశారు అత్తయ్య అమ్మ వచ్చేసి. ఇంకా పిల్లలు వచ్చేసి నాని నాకు చలిబిండి పెట్టు, అమ్మమ్మ నాకు చలిబిండి పెట్టు అని గోల్ చేస్తున్నారు. ఇంకా ప్లేట్లు తీసుకొచ్చుకుంటే వాళ్ళిద్దరికి చెరు కొంచెం చలిబిండి పెట్టేసింది. మేమైతే చలిబిండి అంటామండి, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇది ఎందుకు చేస్తారనేది కూడా చెప్పండి. మేమైతే చెల్లిని అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్తున్నాము. బాబుకి 5th మంత్ వచ్చింది, నిద్ర చేయడానికి తీసుకెళ్తారు కదా, సో తాంబూలం పెట్టడానికి అరటి పండ్లు చలిబిండి ఆకు వక్క తీసుకెళ్ళామండి. దానిలో భాగంగా ఇంట్లో చలిబిండి చేశాము. ఇంక ఇక్కడ అమ్మ టిఫినీలో నెయ్యి వేస్తుంది అడుగు భాగంలో చలిబిండి అంటుకోకుండా ఉండటానికి. అత్తయ్య ఏమో చలిబిండి చేసి టిఫినీలో వేస్తుంది. ఇంకా అమ్మ లేయర్గా వేస్తుంది కదా, లేయర్గా చలిబిండికి నెయ్యి పోస్తూనే ఉంది, టేస్ట్ బాగా వస్తుందనేసి. చలిబిండి అయితే చాలా బాగా కుదిరిందండి, మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా మొత్తం టిఫిన్లో పెట్టేశాక కొంచెం అయితే ఇంట్లో తీసింది, పిల్లలు ఏడుస్తున్నారని పిల్లల కోసం. మీరు కూడా ఇలాగే చేస్తారా, మీరైతే ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకోటి ఏంటి అంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారు, నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది, మీ లొకేషన్ కూడా కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు తీసుకొని బయటకు వచ్చి అక్క బయటకు వచ్చుంటే అమ్మ తినమ్మ అని యశు పెట్టాడు. ఇంకా యశు పెట్టాక సాత్విక్ ఆగుతాడా, ఆగమన్నా ఆగడు, చేతులు కట్టేసినా ఉండవు వాడికైతే. ఆ అమ్మ తిను అని అక్కకి చలిబిండి పెట్టాడు సాత్విక్ కూడా. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో శుభ్రం చేసుకొని పూజ చేసింది అమ్మ అయితే. ఇంక వెళ్ళే ముందుగా దేవుడి దగ్గర దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. మా అత్తయ్య వాళ్ళు, నేను, చెల్లి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు ముగ్గురు, అత్తయ్య వాళ్ళంటే మా మేనత్త వాళ్ళు, ఇంకా చెల్లెలు నేను, అందరం 5 మెంబర్స్మి. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మామయ్య వచ్చారు. మామయ్య అంటే మా చెల్లి వాళ్ళ మామయ్య. అండ్ అన్న వచ్చారు కార్ తీసుకొని. ఇంక అందరం రెడీ అయ్యాము. బ్యాగు, బట్టలు, చలివిడి, తాంబూలం అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా అరటి పండ్లు వచ్చేసి దర్శలో తీసుకోవాలండి, దర్శలో తీసుకుంటాను. ఇక్కడ చెల్లి కట్టుకున్న శారీ కూడా మన కలెక్షన్లో అదే. శారీ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా బాబుకి కూడా కొంచెం సిమిలర్గా అదే కలర్లో ఉంటే బాబుకి కూడా వేసాను, ఇద్దరు మ్యాచింగ్ అవుతుంది అనేసి. ఇక్కడైతే అమ్మ బాబుని పట్టుకొని ఉంది, అమ్మ రాలేదు, అమ్మ ఇంటి దగ్గర ఉంది. యాక్చువల్గా అయితే అమ్మ వస్తుందండి, మేము ఎక్కడికి వెళ్తున్నా మాతో పాటు ఉంటుంది. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏదైనా ఇట్లా పండగలు తీసుకెళ్ళేటప్పుడు ఏ అకేషన్కైనా అమ్మ అయితే ముందే ఉంటుంది. కానీ ఈసారి కుదరలేదు, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాన్న ఉన్నాడు, అక్క వాళ్ళ చిన్న బాబు, అక్క కొంచెం రీసెంట్ కొంచెం యాక్సిడెంట్ జరిగిందండి మా అక్క వాళ్ళకి. దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల ఎవరికి ఏమీ జరగలేదు. అక్కకి కొంచెం హ్యాండ్ బ్రేక్ అయింది, దానికైతే సర్జరీ చేయించాము. సో ఇప్పుడు అంతా ఓకే, ఏమి ప్రాబ్లం లేదు. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చేసేసాము. ఇంక దిగి ఇంట్లోకి వెళ్తున్నాము. బాబుకి దిష్టి తీసింది అత్తయ్య. ఇంక ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పనుకోబెట్టింది, కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ తినేసి అలా కూర్చున్నాము. అప్పుడే అభి వచ్చాడు స్కూల్ నుంచి. ఇంకా అభి సాత్విక అయితే ఇద్దరు కలబడుకుంటున్నారు. ఇంకా జ్యోతి మా మరిది అయితే లంచ్ చేస్తున్నారు. అత్తయ్య మేము అక్కడ కూర్చొని ఉన్నాము. మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ అయితే బనానా, చలిబిడి, తమలపాకండి. తాంబూలంగా ఇస్తారు బాబుని చూడటానికి వచ్చిన వాళ్ళకి. మాకైతే ఈ సాంప్రదాయం ఉంది, మీకు ఎలా ఉంది చెప్పండి. ఇంకా ఫైనల్గా 3:30 అయింది. అత్తయ్య వాళ్ళు వెళ్ళాలి అంటున్నారు. ఇంటి దగ్గర గేదెలు అవి ఉంటాయి కదా, మేత తీసుకురావాలని. ఇంకా చెల్లి అయితే అత్తయ్య వాళ్ళకి తాంబూలం ఇచ్చింది. ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అవి సాత్విక్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి చెప్పులు వేసుకొని తీసుకెళ్తున్నాడు.
అక్కడికి వెళ్ళాక ఇద్దరైతే మంచిగా ఆడుకున్నారు చాలాసేపు. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము అక్క వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి అత్తయ్య మామయ్యతో మాట్లాడి ఇంకా అత్తయ్య వాళ్ళు లేట్ అవుతుంది గేదెలకి నీళ్లు తాపాలనేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యారు. నా మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకేనా.